అదేవిధంగా 27 పార్టీలతో ఇండియా బ్లాక్ కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల రణరంగంలో పోటీ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఇది రాజ్యాంగానికి ఒక పెను సవాల్ వంటిది. ఆనాడు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశాలు తిరిగి మన రాజ్యాంగాన్ని మన భారతదేశ పరిస్థితులకి అనుకూలంగా వ్రాసిన విషయం మనందరికీ తెలుసు. ఇవాళ ఈ రాజ్యాంగం ఉండమంటే మనకి కొన్ని హక్కులు, కొన్ని విధులు, కొన్ని బాధ్యతలు అనేది ఈ రాజ్యాంగం వల్ల మనకి సంక్రమించాయి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ రాజ్యాంగం ఉంటుందో, ఈ రాజ్యాంగాన్ని వీళ్ళు సమాధి చేస్తారా అనేది కూడా ఇవాళ పెద్ద ప్రశ్నార్థకం. అందరూ శ్రద్ధగా ఉన్నారు, వారిని ప్రసంగించు. తెనాలి ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. ఎన్నికలు వచ్చేసాయి అన్న, అమ్మ ఎన్నికలు వచ్చేసాయి. 5 ఏళ్ళు అయ్యింది మీరు ఓటేసి. ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే? ఎవరు? బాగున్నాడా? వైసీపీ ఎమ్మెల్యే. దారిలో వస్తుంటే ఒక విలేకరుని అడిగాను, ఎలా ఉన్నాడన్నా ఎమ్మెల్యే అని. ఇది తెనాలి ఆంధ్ర ప్యారిస్. అవునా? ఆంధ్ర ప్యారిస్ ఎలా ఉంది అని అడిగితే, ఆంధ్ర ప్యారిస్ కాదు తల్లి, గంజాయికి అడ్డా అయింది అన్నాడు. నిజమేనా? మరి ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే అంటే, ఏం చేస్తాడమ్మా, యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేసుకుంటున్నాడు అన్నాడు. నిజమేనా? మళ్ళీ మళ్ళీ ఇలాంటి వాళ్ళకు ఓట్లేస్తే, మళ్ళీ ఇలాంటి వాళ్ళే గెలిస్తే ఈసారి తెనాలిని అమ్మేస్తారు. ఏమన్నా ఎంతంట ఓటుకి ఎత్తిస్తారంట? ఎంత ఎత్తిచ్చినా తీసుకోండి, మీ డబ్బులే, మీ ఇసుక దోపిడీ చేసి సంపాదించిన డబ్బులే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని ఒక్కసారి ఆలోచన చేయండి అన్న. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. మీ జీవితాలే కాదు, మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం. ఓటు అన్నది ఆలోచన లేకుండా వేస్తే భవిష్యత్తు క్షమించదు, చరిత్ర క్షమించదు. ఒక్కసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి, 10 సంవత్సరాలు అయింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో మన ఆంధ్ర రాష్ట్రం కానీ, తెనాలి కానీ ఒక్క అడుగైనా ముందుకు వేసామా అభివృద్ధిలో? ఒక్క అడుగైనా? పక్కన రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు వేగంగా దూసుకుపోతున్నాయి అభివృద్ధిలో. కానీ మన రాష్ట్రం మాత్రం ఎక్కడను వేసిన గొంగలి అక్కడే ఉంది. 10 సంవత్సరాలు అయిందే, కనీసం మనకు చెప్పుకోతగ్గ ఒక రాజధాని ఉందా ఈ రోజుకి? పక్కన బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, అందరికీ అన్నీ ఉన్నాయి. మనకేముంది? మనకేముందన్నా? చిప్ప ఉంది. మనకేం మిగిలింది? గుండు సున్నా మిగిలింది. 10 సంవత్సరాలు. చంద్రబాబు గారేమో అమరావతిని సింగపూర్ చేస్తానన్నాడు, 3D సినిమా చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఒకటి సరిపోదు 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులని ఒక్క దాంట్లో అయినా తట్టడు మట్టి పోసారా?
మరి ఎందుకైనా వీళ్ళు ఓట్లు వేయాలి? మళ్ళీ మళ్ళీ వీళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి? అధికారం ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. పోనీ బీజేపీ పార్టీ మనకేమైనా చేసిందా? 10 సంవత్సరాలంటే 10 సంవత్సరాలైంది. ప్రత్యేక హోదా 10 సంవత్సరాల క్రితం మోడీ గారు 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. ఇప్పటికి 10 సంవత్సరాలైంది. వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు మోడీ గారు. మరి ఇలా 5 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో, యాక్చువల్లీ 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. వాస్తవం కదా? చంద్రబాబుకి మోడీయే కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి మోడీయే కావాలట. మోడీ పోని మనకి ఏమైనా చేశాడా అంటే ఒక్క మేలు కూడా చేయదు. మరి అలాంటి మోడీకి ఇలాంటి గులాంగిరి ఎందుకు చేస్తున్నారు? ఈరోజు మోడీ గారు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనట మంగళసూత్రాలన్నీ లాగేసుకొని ముస్లింలకు ఇస్తారట. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ద్వేషం, విషం ప్రజల మనసుల్లో నింపటం లేదా? అసలు బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. మంగళసూత్రాల గురించి మోడీ గారు మాట్లాడుతున్నారే, మరి గోత్రాలో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని మంగళసూత్రాలు తెగిపోయాయి? ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, మణిపూర్లో ఎన్ని మంగళసూత్రాలు తెగిపోయాయి? మీరే నిర్ణయించండి. రాజశేఖర రెడ్డి గారు రైతుని నెత్తిన పెట్టుకున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనీసం డ్రిప్కు కూడా సబ్సిడీ లేదు, మద్దతు ధర లేదు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేదు. మొన్న డిసెంబర్ నెలలో ఇక్కడ తుఫాన్ వచ్చింది, 70,000 ఎకరాలు నష్టపోతే ఒక్కరికైనా అన్నా ఇదిగో 50,000 నష్టపోయావు నువ్వు ఎకరానికి అని ఇచ్చిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ప్రతి సంవత్సరం 3,000 కోట్లు పక్కన పెడతాను, రైతన్న వాడికి మద్దతు ధర ఇవ్వడానికి పక్కన పెడతానన్నాడే. ఒక్క సంవత్సరమైనా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం పక్కన పెట్టాడు ఆ 3,000 కోట్లు? 4,000 కోట్లు పంట నష్టపోతే పంట నష్టపరిహారం కింద ప్రతి సంవత్సరము 4,000 కోట్లు పక్కన పెడతానన్నారు. ఒక్క సంవత్సరం కూడా పక్కన పెట్టలేదు రైతులకు. ఇదే గుంటూరులో 4 లక్షల ఎకరాల్లో మొన్న డిసెంబర్లో పంట నష్టం జరిగితే ఏ రైతుకి ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం? ఏ రైతుకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆలోచన చేయండి. వీళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం. ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతుంది అంటే, దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అన్ని కులాలకు, మతాలకు, భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరిని అందరినీ తన గొడుగు కిందికి చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందుకే చెప్తున్నా, ఒక్క రాహుల్ గాంధీ గారు మాత్రమే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పింది, అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని ఒక్క రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే ఇక్కడ కనీసం ప్రత్యేక హోదా గురించి మాట్లాడే గొంతే లేకుండా పోయింది. 25 మంది ఎంపీలు ఉన్నారు మనం. అది కాకుండా రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి ఎంపీలు ఉన్నారు, వైసీపీ పార్టీకి అయితే 23 ఎంపీలు ఉన్నారు. ఇంతమంది ఎంపీలు ఉండి 5 సంవత్సరాలుగా ఒక్కసారైనా ఏ ఒక్క పార్టీ అయినా మన ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ఒక్కరూ చేయలేదు. అందుకే చెప్తున్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఈరోజు అటు పాలకపక్షం ఇటు ప్రతిపక్షం కలిపి అసలు ప్రత్యేక హోదా
ఇది నా పుట్టినిల్లు కాబట్టి నా మెట్టినిల్లో నాకు ఎంత బాధ్యత ఉందో నా పుట్టినింటి పట్ల కూడా నాకు అంతే బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ కనీసం కొట్లాడే గొంతు లేదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టింది. మళ్ళీ చెప్తున్నా, మనకు ప్రత్యేక హోదా రావాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ప్రత్యేక హోదా సాధ్యం. పోలవరం ప్రాజెక్టు కావాలన్నా, రాజధాని కావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, మళ్ళీ రైతులకు రుణమాఫీ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని అద్భుతమైన పథకాలు, ఎన్ని అద్భుతమైన సంక్షేమము, ఎంత అభివృద్ధి చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అలా